స్వామి గారు నమస్తే. నమస్కారం అండి. ఆ అఘోర సాధన ఎలా ఉంటుందండి? ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి. మీరు నింజా అసాసిన్ అని ఒక మూవీ ఉంటుంది, వెస్టర్న్ మూవీ, అది చూడండి. అందులో క్లియర్గా ఉంటుంది అసలు. సమాజంలో వశీకరణం చాలా ఈజీగా వాడేస్తున్నారు, వశీకరణం చేసేస్తామని. వశీకరణం అనే కాన్సెప్ట్ ఉంది, లేదని కాదు. నీ పేరు శ్రీదేవి, నీ పేరేంటి? శ్రీదేవి. మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి? మార్కెటింగ్. ఇదంతా బిజినెసా? బిజినెస్. నేను చేసేది అయితే బిజినెస్. ఇది వ్యాపారం. ఇప్పుడు మీకు ఎన్లైట్మెంట్ వచ్చిందా? నాకు 21 ఏజ్లోనే వచ్చింది. ఐఎమ్ ఇంటర్నలీ ఐఎమ్ 21, ద బాడీ ఈజ్ నౌ 29. అంటే ఇప్పుడు మీ ఏజ్ 21 అంటారా? ఇంటర్నల్గా అయితే ఐ ఫీల్ 21 ఫర్ ఎవర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. యమధర్మరాజుని చూసారా మీరు? చూసిన ఒక్కసారి కలిసిన. చూసిన ఒక్కసారి కలిసిన. ఎట్లున్నారైనా రూపం ఎట్లుంది? ఏముండదు, నార్మలే ఉంటాడు. ఇప్పుడు మీరు మెడలో వేసుకున్నవన్నీ ఒరిజినల్ రుద్రాక్షలేనా? ఒరిజినలే, కాకపోతే ఈ ద్రాక్షలు వేసుకుంటేనే మనకు స్పిరిచువాలిటీ అని చెప్పి కాదు. బయట మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు గురువు అంటే ఒక కైండ్ ఆఫ్ క్లోతింగ్, ఒక కైండ్ ఆఫ్. అంటే సామాన్యుడి జీవితంతో మీరు ఆడుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా పాడ్కాస్ట్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. కొన్ని అఘోర సాధన గురించి, అలాగే అఘోర తత్వం ఎలా ఉంటుంది ఈరోజు వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు అఘోర గురువు స్వామి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. స్వామి గారు నమస్తే. నమస్కారం అండి. స్వామి గారు, మీ పూర్తి పేరు ఏంటండి? నా పూర్తి పేరు కూడా స్వామినే. ఓకే. మీ ఆధార్లో కూడా స్వామి అనే ఉందా? ఆధార్లో కూడా స్వామి అనే ఉంది. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్లో నుంచి వచ్చాను. మీ బార్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాదేనా? 10th వరకు కరీంనగర్, ఇంటర్ నుంచి కంప్లీట్ హైదరాబాద్. 10th ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు మీరు? నాకు గుర్తులేదు యాక్చువల్లీ. మేబీ అరౌండ్ 2014 or 12 మేబీ. చూడాలి సర్టిఫికేట్స్లో, చెక్ చేసుకోవాలి. అంటే మనకు గుర్తుంటుంది కదా, మన 10th పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది మనకు గుర్తుంటుంది కదా? గుర్తుంటుంది, కాకపోతే నేను అంతా ఎప్పుడు పట్టించుకోలేదు. నా డే టు డే యాక్టివిటీస్లో అది నాకు ఎన్కౌంటర్ కాలేదు. నేను జాబ్ అదేం అట్లేం అప్లై చేయలేదు, రెజ్యూమ్ అదేం బిల్డ్ చేయను. నా డైరెక్షన్ వేరు కాబట్టి. ఓకే. ఒకసారి చూస్తాను, నా ఫోన్లో ఉంటుంది, చెక్ చేస్తే ఐ విల్ గెట్ టు నో ద ఎగ్జాక్ట్ టైం. ఓకే. సో మీ గ్రాడ్యుయేషన్ ఏంటి? BBM, బిజినెస్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్. అది ఏ ఇయర్లో చేశారు? మేబీ 2018 మేబీ. అదేంటండి మేబీ అంటున్నారు మీరు? యాజ్ ఏ ప్రాక్టీస్ ఉంటుంది, సాధన ఉంటుంది, డే టు డే అదే ఉంటుంది. అది ఉన్నప్పుడు అంటే గుర్తుంటుంది కదా, అంటే నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంటుంది, నేను ఇది పలానా సాధన చేస్తున్నానని. సాధన గురించి అడగండి, చెప్తా. ఏ సాధన ఎప్పుడు చేసినా, ఏం చేసినా, ఏమేమి జరిగినాయి, ఎవరి దీక్షలు ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా, అది నా డే టు డే థింగ్స్. ఓకే. ఇది జస్ట్ అట్లా ఏదో చేయాలని చెప్పి చేసి పక్కన పెట్టేసిన అంతే. అది నేనేం కాలేజ్కి ఏం ఎక్కువ వెళ్ళకపోతుండే. జస్ట్ మీ ఫేస్ మీద కనిపిస్తున్నాయి కదా అవి టాటూస్. అవి టాటూసే కదండి? ఏంటి అది? దాని సింబాలిక్ ఏంటి? దాని సింబాలిక్ వచ్చేసి దిస్ రిప్రజెంట్స్ అఘోరా, శివ అండ్ శక్తి. త్రిశూల్ అన్నది ఇట్స్ ఫర్ బోత్ ఫర్ శివ అండ్ శక్తి. ఇలా మన త్రిపుట అనేది శివునికి. సో మీరు అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? అంటే అఘోర సాధకుడు అంటే ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం కదా. లాస్ట్ ఒక 1 year నుంచి ఆ లేడీ అఘోరి శ్రీనివాస్ అని చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వైరల్ అయ్యారు. అంటే జనాలకి ఒక నమ్మకం అనేది పోతుంది, ట్రస్ట్ అనేది పోతుంది. ఎవరు అఘోరి అంటే అఘోరాస్ అనేవాళ్ళు ఎవరు కనిపించరు మనకి. కనిపించరు అని కాదు, అఘోరా లేరని చెప్పి కూడా కాదు. అఘోరాస్ ఉన్నారండి, నేను లేరనట్లేదు. మరి ఎందుకు కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా గురువులు వేరు, స్టూడెంట్స్ వేరు. ఫస్ట్ నేను ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు యాంకర్, మీరు ప్రొఫెషన్ అది. ఇప్పుడు మీరు ఒక త్రిశూలం పట్టుకొని ఆరెంజ్ చేసుకొని నేను అఘోరా అంటే ఎట్లుంటుంది? కానీ నడుస్తుంది, అది స్టేట్ లెవెల్ వరకు నడిపించచ్చు. అట్లా కూడా నడిపించచ్చు. పెద్ద ఏం, నేను కూడా అఘోరా, నేను కూడా అది ఇది అని చెప్తే అయిపోతుంది. అది పబ్లిక్ ఉండాలి, ఎవరు గురువు ఎవరు స్టూడెంట్, దాన్ని అనలైజ్ చేసే మినిమం స్కిల్ అనేది. అట్లీస్ట్ మనం ఎక్కడైనా సర్టిఫికేట్లో రాస్తాం కదా, హిందూ అని చెప్పి ఏదైనా అంటే నేను ఏథీయిస్ట్ నా తెలియదు అని చెప్పి అన్నారు కదా, HIND అని చెప్పి రాస్తారు. అట్లా రాసినప్పుడు మినిమం అన్న నాలెడ్జ్ ఉండాలి. మన ఏది కాకపోయినా గురువు ఎవడు, ఒక స్టూడెంట్ ఎవడు అనేది క్యాచ్ చేసే మినిమం స్కిల్ అనేది ఉంది, లేదని కాదు, అది పెరగాలి హిందువులలో. ఇప్పుడు ఆయన వచ్చి శ్రీనివాస్ వచ్చి నేను అఘోరా అనగానే మనము ఆయనని డిస్టర్బ్ చేసినాము. ఆయన ఏదో అక్కడ ఇక్కడ గుట్టలలో పుట్టలలో ఏదో సాధన చేసుకుంటుండే, ఆయనని ఇట్లనే మీ మీడియా వాళ్ళు ఎంబడి అది చేసి ఇది చేసి ఇప్పుడు కూడా మీరు కూడా అట్లనే వచ్చారు కదండి.
ఎట్లా వచ్చినా ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారంటే మరి మీరు గూడా అంతే వచ్చారు కదా! నేను ఏమంటున్నా, నన్ను మీరు యాక్సెప్ట్ చేయమని చెప్తలేను కదా! మీరు నేను అఘోరా గురువు అని చెప్పి. మీ వెరిఫికేషన్ మీరు చేసుకోవాలి. ఒక మనిషి గురువు అనగానే అతని గురువు అని చెప్పి చేయడం, అతను ఇంకేదంటే చేయడం అట్లా కాదు కదా! యాజ్ అ హిందూ యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ సెన్స్ ఆఫ్ ఎగ్జామినింగ్ అ మాస్టర్ బై వాట్ ఎవర్ Q&A ఆర్ వాట్ ఎవర్ మీన్స్ యూ ఫీల్ ఈజ్ రైట్ అని చెప్పి ఉండాలి కదా ఒకటైతే. మీరు ఏం నాలెడ్జ్ గెయిన్ చేశారు? సాధనలో కావచ్చు, మీరేం నేర్చుకున్నారు? మీ గురువు ఎవరు? మా గురువు ఉన్నారు. ఐ డూ హ్యావ్ ఎ మాస్టర్. ఓకే. But I don't want to reveal his name out because he said that is not needed and all that. ఓకే. అండ్ నాలెడ్జ్ గెయినింగ్ వేరు. పుస్తకాలు చదివితే, స్క్రిప్చర్స్ చదివితే, ఏమన్నా మనకున్న పురాణాలు అవి ఇవన్నీ చదివితే వచ్చేది నాలెడ్జ్. తపస్సు చేస్తే వచ్చేది అటైన్మెంట్. ఐఎమ్ అటైన్డ్. ఐఎమ్ అ సెల్ఫ్ రియలైజ్డ్ మాస్టర్, ఎన్లైటెన్ మాస్టర్. సో నేను పొందిన. ఎన్ని ఇయర్స్ చేశారు మీరు ఎన్లైట్మెంట్ కోసం? ఇప్పుడు మీకు ఎన్లైట్మెంట్ వచ్చిందా? నాకు 21 ఏజ్లోనే వచ్చింది. 21 ఏజ్. ఐఎమ్ ఇంటర్నలీ ఐఎమ్ 21. ద బాడీ ఈజ్ నౌ 29. ఆ టైంకే ద ఇంటర్నల్ అది ఏదైతే ఒక కైండ్ ఆఫ్ స్టేట్లో ఐ గాట్ లాక్డ్ దేర్. అంటే ఇప్పుడు మీ ఏజ్ 21 అంటారా? ఇంటర్నల్గా అయితే ఐ ఫీల్ 21 ఫర్ ఎవర్. ఈవెన్ నాకు ముస్లిం అయిపోయినా కూడా ఐ విల్ బీ 21. నిత్యానంద ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రవర్షియల్ బాబా వాట్ ఎవర్. అయినా నాకు తెలిసి అనుకుంటున్నా 16 ఏజ్లోనే ఏమో ఎన్లైట్ అయింది అని చెప్పి విన్నా. నిజంగా తెలియదు. బట్ డెఫినెట్లీ తను ఒక చిన్న ఏజ్లోనే ఎన్లైట్ అయిపోయాడు. సో ఆయన ఏజ్ అక్కడికే అయిపోయింది. అంటే బాడీ ఇప్పుడు ఆయన 33 ఉంటాడు మేబీ అప్రాక్సిమేట్. బట్ ఆయన మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, 16 year old చిన్నపిల్లలు మాట్లాడతాడు. వీడియోస్, వైరల్ వీడియోస్ చూసిరా, కామెడీ వీడియోస్. ఈక్వల్ టు MC ద బయాలజీ ఆఫ్ ద ఫిజిక్స్ అండ్ ద కెమిస్ట్రీ, అది చూసిరా వీడియో. అది అతను చెప్పే సైన్స్ కరెక్టే, కానీ అతను అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతుండు. సమాజంలో ఎక్కువ తిరగలేదు, నేను కూడా ఎక్కువ తిరగలే. కాకపోతే కంపేర్ టు దెమ్ నేను ఎక్కువ తిరిగిన. అదేంది మీరు తిరగలేదు అంటున్నారు, కంపేర్ టు తిరుగునా అంటున్నారు? కంపేర్ టు నిత్యానంద నేను ఎక్కువ తిరిగిన అంటున్నా సమాజంలో. ఓకే. ఇంత చిన్న ఏజ్, మీ ఏజ్ 29 అన్నారు స్వామి. అవును. ఇంత 29 ఏజ్లో ఇంత నాలెడ్జ్, ఇంత విల్ పవర్ మీకు ఎట్లా వచ్చింది? మా గురువు అట్లా ట్రైన్ చేసిండు నన్ను. ఆ 5 yearsలో చాలా హార్డ్ వర్క్, అంత ఈజీ కాదు ఇది. మీకు చాలా ప్యాషన్ ఉండాలి మీకు దీని మీద. అంటే ఏ 5 yearsలో? ఫస్ట్ 5 years 17 to అప్రాక్సిమేట్ 21 ఆ టైం వరకు చాలా ఇంటెన్స్ సాధన ఉండే. కరెక్ట్గా చెప్పండి. 17 to 21. ఓకే. మీకు ఎన్లైట్మెంట్ అయింది 21. ఓకే. ఏం నేర్పించారు ఆయన? ఏం నేర్పియారు, సాధన చేపిస్తారు. రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్తోని మనల్ని ఎన్లైట్ చేస్తాడు గురువు అనేటైనా ఎవరైనా కూడా. కుడ్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ ఆ 2 types ఆఫ్ సాధన? కొన్ని రకమైన సాధన అన్నారు కదా, ఎనీ 2 types ఆఫ్ సాధన ఈజ్ సంథింగ్. ఓకే, ఇఫ్ ఐ సే యోగా ఆర్ సూర్య నమస్కార్, యూ మైట్ థింక్ ఇట్ ఈస్ సాధన. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ సాధన, ఇట్ ఈస్ సాధన. బట్ the real sadhana is something that your guru asks you to do. It could be anything, assuming that you have a guru, hypothetically. Now Okay. if he asks you if he commands you to fast for 3 days or fast for 1 day, then that becomes a sadhana. And if he asks you to eat mutton or non-vegetarian, assuming you are a vegetarian, then that becomes a sadhana. ఓకే. Sadhana, the real sadhana is something that whatever your guru tells you to do, that becomes sadhana. ఓకే. మీరు చిన్నప్పుడు బై బేసిక్ బాన్ మీరు నాన్ వెజిటేరియనేనా? ఓకే. సాధనలోకి వచ్చాక యూ హ్యావ్ కంప్లీట్లీ షిఫ్టెడ్. I am a non-vegetarian even now. ఇప్పుడు కూడా I even consumed beef as well. ఆ సాధన ఎలా అవుతుందండి? అంటే మనకి అది ఒక మిస్కన్సెప్షన్ పబ్లిక్ అనుకునేది. అఘోరా దాంట్లో ఇంకా హెల్ప్ అవుతుంది, నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ, ఇట్ హెల్ప్స్ యూ. ఓకే. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? There is no concept, this is a science which people have to experience and learn. ఓకే. అసలు మీరు ఇట్లా మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి? మార్కెటింగ్. వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్? నా బిజినెస్ మార్కెటింగ్. ఇదంతా బిజినెసా? బిజినెస్ నేను చేసేది అయితే బిజినెస్ నాది. అంటే డబ్బుల కోసం? యా, మనీ, వెల్త్. డబ్బులు ఇప్పటివరకు ఎంత సంపాదించారు మీరు? నేను చెప్పాను కానీ బాగానే సంపాదించిన. ఇప్పుడు ఆ పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇప్పుడు మీరు చేయడము, ఇవంతా జనాల డబ్బులేనా? నేను సంపాదించిన డబ్బులు నా వాట్ ఎవర్, నా దాంట్లో ఏదో ఎవరి దగ్గర దొంగతనం చేసుకొచ్చుకునే కాదు. ఏం చేస్తారు? ఎట్లా సంపాదించారు? అంటే మీరు ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఏంది, ఏం చేస్తారు? సపోజ్ మీరు ఒక బిజినెస్ ఉమెన్ ఉంది అనుకున్నాం.
ఇదే మీదే స్టూడియో ఉంది, మీకు యూట్యూబ్ యాడ్స్ అది ఇది మీకు ఇన్కమ్ ఉంటుంది. వైరల్ వీడియోస్ పెడితే మీకు యూట్యూబ్ యాడ్స్ రన్ అయ్యి మీకు ఏదో 4 రూపాయలు వస్తాయి, వన్ ఆఫ్ ద ఇన్కమ్. ఇప్పుడు అజ్యూమింగ్ యూ ఆర్ గెటింగ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనుకుందాం, యూ వాంట్ ఎక్స్ ప్లస్ వై అమౌంట్ ఆఫ్ ఇన్కమ్. సో ఒకవేళ నన్ను అప్రోచ్ అయ్యారు అనుకుందాం, కలిసిరు, నాకు ఎక్స్ ప్లస్ వై అమౌంట్ కావాలి స్వామి అన్నారు. నేను డైరెక్ట్గా చెప్తాను, నేను సేవ చేయనమ్మా, నేను ఫ్రీగా వచ్చేటోని కాదు, నాకు నా ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ నేను వెరిఫై చేస్తాను అసలు ఏంటిది, ఎంతవరకు ఏమవుతుంది, మీ ఎనర్జీకి మీ జాతకంకి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ చూస్తారా మీరు? ఎనర్జీని చూస్తాను నేను, ఎనర్జీని చేంజ్ చేయగలుగుతాను. జాతకం ఈజ్ అ సర్టన్ రిప్రజెంటేషన్ ఆఫ్ హౌ ఎనర్జీ ఈజ్ వర్కింగ్ విత్ ఇన్ యూ. I have that capability which I recently got from Shiva, that I can edit people's energy. Okay. So with that, I'll make a deal with people that How do you edit that energy? with the help of sadhana and my own energy, నా తపశక్తి ప్రయోగం చేసి వాళ్ళది అన్నది చేంజ్ చేస్తా. అంత మొత్తం చేంజ్, ఇన్ థియరీ మొత్తం చేంజ్ చేయొచ్చా, చేంజ్ చేయొచ్చు. కానీ మొత్తం చేంజ్ చేయాలంటే సాధకుడు 3 years 5 years దాకా అలానే ఉండాల్సి, ఈ మొత్తం ఇంక్యుబేషన్లో ఉండాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా కూడా తీసుకుంటా, మీ వర్కింగ్ అవర్స్ ఎంత, ఫ్రీ టైం ఎంత, డైలీ మీరు ఎంత టైం పెడతారు, ఎంతో కొంత, నేను ఏం టైం పెట్టాలా మొత్తం నేనే చేయాలా, ఇది మాట్లాడుతుంది. దీన్ని బట్టి ఐ విల్ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ ఇది మీరు ఎక్స్ ప్లస్ వై అంటారు, ఎస్ సమ్ టైమ్స్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది, సమ్ టైమ్స్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కూడా అవుతుంది, సమ్ టైమ్స్ ఎక్స్ ప్లస్ ఎక్సే అవుతుంది. ఓకే. సో ఇది ఇంత అవుతుంది అని నాతో నీ పని అవుతుంది, ఇది ఇంత టైంలో నేను కథం పెట్టేసేస్తా, నాకు ఇంత అమౌంట్ కావాలి, మరి ఏమంటారు మీరు, ఓకే అంటే చెప్పండి, విల్ స్టార్ట్ అని చెప్తా. మీరు అంతా చేసేది బిజినెస్? డెఫినెట్లీ బిజినెస్. అంటే సామాన్యుడి జీవితంతో మీరు ఆడుకుంటున్నారా? అస్సలు సామాన్య జీవితం, అసలు సామాన్యులతో నేను పెట్టుకునే అంతా కూడా బిజినెస్ మ్యాన్, పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ వెల్తీ, హూ ఆర్ హెచ్ఎన్ఐస్ అండ్ పీపుల్ లైక్ దట్, వాళ్ళతోనే నాకు డబ్బు అనేది వస్తుంది. ఏదో వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ హూ ఆర్ రియలీ ఈగర్ టు లెర్న్ దిస్ సైన్స్ అనేవాళ్ళు. ఓకే. సో లైక్ బిగ్ షాట్స్ అని చెప్పారు కదా? నాట్ బిగ్ షాట్స్, దే ఆర్ ఆల్సో బిగ్ బిజినెస్ మ్యాన్స్. జస్ట్ బిజినెస్ మ్యాన్, నాట్ బిగ్ బిజినెస్ మ్యాన్ ఎక్కడ ఉన్నారు మన హైదరాబాద్లో, యూఎస్లో అటో ఇటో అంటే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇక్కడ అందరు కూడా దే ఆర్ స్టిల్ గోయింగ్ త్రూ వాట్ దే ఆర్. సో హౌ డు యూ అప్రోచ్ దెమ్, హౌ దే విల్ అప్రోచ్ యూ? ఒకటి వర్డ్ ఆఫ్ మౌత్ రీసెంట్ టైమ్స్ వరకు, ఇప్పుడు దాన్నే ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి చూస్తున్నా. ఇట్లనే చేసి మనీ అని చేసుకొని ఒక అబ్రాడ్ అంటే ఏదో దూరం అబ్రాడ్ అని కాదు, ఇండియా నుంచి కూడా రాగలగాలి పబ్లిక్. ఇక్కడ కూడా నాకు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ అయిపోయారు, ఐ హ్యావ్ సమ్ ఫ్యామిలీ పీపుల్ హూ ఆర్, దే ఆర్ మై ఫ్యామిలీ, దే ఆర్ ఫీడింగ్ మీ బేసికలీ. సో వాళ్ళు కూడా ఈజీలీ రావాలి కాబట్టి ఒక నియర్ బై కంట్రీలో ఒకటి ఆశ్రమం వేసేసుకుంటాం. సో మీ ఫైనల్ అజెండా ఏంటి, ఆశ్రమం కట్టాలనా? మంచి ఆశ్రమం కట్టుకోవాలని చెప్పి ఉంది. సో సొసైటీకి మంచి చేస్తున్నారా, ఏడా చెడు చేస్తున్నారా? నేను సొసైటీకి నాకేం సంబంధం, నేను సొసైటీలో నేను ఒక మనిషిని అంతే, మీ బిజినెస్ మీది, నా బిజినెస్ నాది. నేను సొసైటీ రూల్స్ లీగల్ వాటివో నేను ఫాలో అవుతా, మీరు ఫాలో అవ్వండి, నా జీవితం నేను గడుపుతా, మీ జీవితం మీరు గడుపున, అంతే, ఏముంది అట్లా. సో మీరు అక్కడ మీ చేతిలో అదేంటి, వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్? జపమాల ఇది. ఓకే. ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీరు జపం చేస్తున్నారా? చేస్తూనే ఉంటా జపం. ఎప్పుడెప్పుడు చేస్తారు మీరు? నేను ఆల్ ద టైమ్ ఇస్తూనే ఉంటా. జపమాల ఉంటే జపమాల వాడుకుంటా, లేకపోతే స్టిల్ నేను ఇట్ విల్ కీప్ ఆన్ రన్నింగ్. అంటే అఘోరా పాత్రలు ఏంటంటే ఎక్కువ జపంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బుద్ధిస్ట్ దాంట్లో కూడా జపం ఉంటుంది, మెడిటేషన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే జపంకి చాలా ప్రయారిటీ ఉంటుంది, టోటల్ జపం మీదనే హెవీ ఫోకస్ అనేది ఉంటుంది అన్నట్టు. బికాస్ దాంతోనే మంత్రాలు, సైన్స్, ఈ శక్తులు, దేవతలు, ఇదంతా కూడా నియంత్రణ అని కాదు, ఆ వర్డ్ ఎట్లా చెప్పాలి, వీఆర్ నాట్ కమాండింగ్ దెమ్, బట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ గ్రేస్ ఆన్ అస్, రిక్వెస్టింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. మీ అల్టిమేట్ గురువు అంటే ఎవరు చెప్తారు? అల్టిమేట్ గురువు ఏం లేదు, నాకున్నది గురువు, మా మోక్షం ఇచ్చిన గురువు ఆయన, ఈ దివ్యత్వం ఇచ్చిన రీసెంట్గా 1.5 year నుంచి శివుడు, కాబట్టి ఆయన కూడా నేను గురువు లెక్క భావిస్తాను 1.5 year నుంచి. ఓకే. మీరు ఆల్రెడీ నేను చనిపోయాను, చాలాసార్లు చనిపోయాను, సూసైడ్ చేసుకున్నాను అని చెప్తున్నారు. సూసైడ్ వేరు, సూసైడ్ నేను చేసుకున్న అనలే. ఎప్పుడు కూడా సాధన చేసేటప్పుడు ఆ టార్చర్కి, మా గురువు పెట్టే హెడేక్కి, ఆ ఇబ్బందులకి తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా అని చెప్పిన. సూసైడ్ అటెంప్ట్ చేసినారు ఎప్పుడు, ఏ ఏజ్లో అది? ఈ 5 yearsలో, ఈ 17 to 21 ఏదైతే చెప్పిన అప్రాక్సిమేట్ టైంలో, దాంట్లో ఒక more than 10 times నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన. మోర్ దెన్ 10 times? వాట్ మేడ్ యూ టు స్టాప్? మరి సూసైడ్ చేసుకున్నారు, అన్ని ఫెయిల్ అయినాయి కదా, ఏం స్టాప్ అయ్యింది? సావనీలే మా గురువు అట్లా ఆ టైంలో, హీ డిడ్ంట్ లెట్ మీ లివ్, హీ డిడ్ంట్ లెట్ మీ డై, ఆ మధ్యలో పెట్టి మెడిటేట్ అన్నట్టు అంటుండే. అట్లా ఉంటుంది అఘోర సాధన. ఆ అఘోర సాధన ఎలా ఉంటుందండి, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి. మీరు నింజా అసాసిన్ అని ఒక మూవీ ఉంటుంది, వెస్టర్న్ మూవీ, అది చూడండి. అందులో
క్లియర్గా ఉంటుంది. అసలు ఒక అఘోరా మాస్టర్ ఇది నా రూపం కాదు. దిస్ ఈజ్ నాట్ మై ఒరిజినల్ ఫామ్. వన్స్ యూ కన్వర్ట్ ఇన్ టు ఎనర్జీ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫామ్. ఐఎమ్ అన్ ఎనర్జీ మై సెల్ఫ్. బికాజ్ ఐ వాంట్ money from people, I don't want people to get scared by me, so I am maintaining this kind of form. అంటే అఘోరీస్ అంటే బట్టలు లేకుండా ఉండడము, నాట్ అదేనా బట్టలు, మీ రూపము? నా ఫ్రీక్వెన్సీ చెప్తున్నా, నా ఇంటెన్సిటీ, నా ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నా అంతే. నాట్ అబౌట్ ద అటైర్ ఆర్ డ్రెస్సింగ్. నేను అటైర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బికాజ్ మనం చూసాము గత కొన్ని నెలల కిందట మనకి లేడీ అఘోరి బట్టలు లేకుండా తిరిగితే అంటే డబ్బు కోసము మనుషుల దగ్గర నుంచి డబ్బు వస్తుంది కాబట్టి అలా తయారవుతా అంటారా? లేడీ అఘోరి గురించి అడిగితే ఆమె ఎందుకు తిరిగిందో నాకు తెలియదు పర్సనల్గా. నాకు ఆమె పరిచయం లేదు. నేను కూడా మీలాగానే యూట్యూబ్లలో అక్కడిక్కడ చూసి తెలుసుకున్నదే. చాలామంది కూడా అడిగారు నన్ను ఆ టైంలో, నువ్వు అఘోరా కదా ఈమెంది మరి, అది నువ్వు మీ ఇద్దరు ఒకటేనా, నువ్వు కూడా ఆమె లెక్కనేనా అని కూడా అడిగారు. సో చెప్పిన నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్పిన. మీరు ఆమె గురించి ఏం తెలుసుకోవాలనుకుంటారు అంటే నాకు తెలిసే ఉంటే చెప్తా. ఇప్పుడు ఆమె ఎందుకు తిరిగింది బట్టలు ఇవ్వంటే నాకు తెలియదు. ఇప్పుడు మీరు మెడలో వేసుకున్నవన్నీ ఒరిజినల్ రుద్రాక్షలేనా? ఒరిజినలే, కాకపోతే ఇది రుద్రాక్షలు వేసుకుంటేనే మనకు స్పిరిచువాలిటీ అని చెప్పి కాదు. బయట మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు గురువు అంటే ఒక కైండ్ ఆఫ్ క్లోతింగ్, ఒక కైండ్ ఆఫ్ రుద్రాక్ష ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను వేసుకుంటున్నాను. లేకపోతే అవసరం లేదు, నాకు అవసరం లేదు, సాధకునికి అవసరం. ఇప్పుడు డంబెల్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కొందరు జిమ్లలో పుల్అప్స్ ఎవరో కొందరు కొడతారు. వాళ్ళు ఏం చేస్తారు, కింద ఏదో మెషిన్ పెట్టుకొని సపోర్ట్ తీసుకొని కొడతా ఉంటారు. జిమ్ ట్రైనర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి అవి అవసరమే ఉండదు, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు చేయగలుగుతారు. ఇవి అవసరమా అంటే అవసరం, స్టార్టింగ్లో స్టూడెంట్కి అవసరం, మనకు అవసరం లేదు. కానీ షో కోసం ఇప్పుడు మీరు యూట్యూబ్ చేస్తారు, రేపు వీడియోలలో ఫోటోలలో పోతుంది కాబట్టి ఇది ఉంటే బాగుంటుంది కదా, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పబ్లిక్ అని చెప్పి చేస్తున్నాం. నేను నా లేకుంటే నన్ను ఎవరు రానియను, నన్ను డైరెక్ట్ నన్ను ఇక దగ్గర కూడా రానివ్వరు. నా ఇంటెన్స్ యంగ్ ఉన్నా కదా, నేను ఏదో 40-50 ఏళ్ళు అంటేనేమో అప్పుడు ఏం కాదు. యంగ్ కూడా ఒక మాస్టర్ అంటే ఆ ఇంటెన్సిటీ ఎట్లుంటుంది అది 21st century తట్టుకోలేదు. ఎస్పెషల్లీ వెస్టర్న్ పీపుల్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకొరకు పీపుల్ మన ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇండియన్స్ అన్న అక్కడనో ఇక్కడనో సరే అఘోరా శివుడో ఏదో కదా అని చెప్పి యాక్సెప్ట్ చేయొచ్చు. వెస్టర్న్ మైండ్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎందుకు ఒక ఇంటెన్స్ బీయింగ్ని, ఒక కొంచెం మాన్స్ట్రస్ అపియరెన్స్ ఉంటే ఎందుకు వాళ్ళు పాడ్కాస్ట్లోకి పిలుస్తారు, ఎందుకు వాళ్ళు ఏమైనా పని చెప్తారు, పైసలు ఎందుకు ఇస్తారు, మనకి భయపడతారు కదా ఫస్ట్. ఏంది ఇదంతా ఈ స్పిరిచువాలిటీ కదా అనుకుంటారు. అదే మిమ్మల్ని చూస్తే కొంచెం భయమే వేస్తుంది. నేను భయం రావద్దనే నేను ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత కష్టపడి చెప్పాలంటే ఇట్స్ ఐ యామ్ నాట్ డిగ్రేడింగ్ యు. ఐ గెట్ దట్. అంటే మీ వేషధారణ, మీ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం చాతబడి చేసే వాళ్ళగా అనిపిస్తుంది మాకు. నేనా అయ్యో అయితే ఇంకొంచెం వర్క్ చేశాను ఆ ఫామ్ మీద, ఇంకా సాఫ్ట్ అండ్ స్మూత్గా కావడానికి ట్రై చేస్తా. నేను చేతబడి నేను చేయను. నేను ఎవరైనా చేసినా కూడా ఎంత పెద్ద చేతబడైనా నేను తీసేయగలుగుతా. ఆ విద్య నాకు అమ్మవారు ఇచ్చారు. ఇట్లా నేను చాలామంది గాడ్స్ అండ్ గాడెసెస్ దగ్గర నుంచి కొన్ని పొందడం అన్న జరిగింది. యమధర్మరాజుని చూసారా మీరు? చూసిన, ఒక్కసారి కలిసిన. ఎట్లున్నారు ఆయన, రూపం ఎట్లుంది? ఏముండదు, నార్మలే ఉంటాడు. కొంచెం పొట్టలాగా ఉంటుంది, ఇట్లా ఏం ఫ్లాట్ స్టమక్ అన్నట్టు ఉండదు. శివుంది ఫ్లాట్ స్టమక్ ఉంటుంది, పొట్టు ఉండదు, నార్మల్ ఉంటాడు ఆయన. నార్మల్ ఉండి ఒక ఇంటెన్స్ బీయింగ్, ఒక అపియరెన్స్లలో ఏం షాకింగ్ అనిపించలే. కానీ వే ఆఫ్ టాకింగ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు ఆయన. ఎవరితోనైనా కూడా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసి వచ్చినా, ఎంత చేసి వచ్చినా కూడా రెస్పెక్ట్ఫుల్గా. ఆర్ యు కిడ్డింగ్? ఐఎమ్ నాట్ కిడింగ్. I am not the only one who can do this. I am not the only one who has did this. There are thousands before me. There will be thousands after me. There are thousands at the moment as well. వాళ్ళ సమాజంలోకి వచ్చినా రాకపోయినా కూడా ప్యారలల్ రియాలిటీస్ కానీ, ప్యారలల్ యూనివర్సెస్ కానీ, మల్టిపుల్ లైఫ్ సోర్సెస్ కానీ ఉన్నాయి. మనం నిన్నగాక మొన్న 200 సంవత్సరాలలో ఏదో కెమెరాలు అవి కొనుక్కొని 4 విషయాలు బట్టి ఇక నాకు తెలియంది ప్రపంచంలోనే ఉండదు అని చెప్పి ఫిక్స్ అయిన మూర్ఖత్వంలో ఉన్న మనుషులు హిందువులు. ఇది నేను చెప్పేది ఏదో ఇస్లాము క్రిస్టియానిటీ కాదు కదా, మన హిందూ ధర్మంలోనే ఉంది కదా. యమధర్మరాజు ఎక్కడోడు, అమెరికనా, చైనీసా కాదు కదా. మన మీతోటి కలిసి ఏమనలే నువ్వు అసలు నేను ఎందుకు పోయినా అంటే అది కూడా యూ హావ్ టు అండర్స్టాండ్ ద హోల్ పిక్చర్. లైక్ యమధర్మరాజు అనేది నేను కూడా వైరల్ అవుతున్నాను, అందరు ట్రోల్ చేస్తారు మామూలుగా లేదా ట్రోలింగ్ అయితే. నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే, సరే నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా, నన్ను ట్రోల్ చేసాము, అసలు ఇది నిజమా కాదా మరి ఏంటిదా అని చెప్పి. యూ వాంట్ టు ప్రూవ్ దట్. మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి మీ గురించి మీకు తెలిసినప్పుడు? ఓకే, లెట్ మీ ఆన్సర్ దిస్. ఏం జరిగిందంటే, ఫస్ట్ థింగ్ నేను అఘోరా దాంట్లో ఐ గాట్ ఎన్లైటెడ్. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్
ఓకే. నాకు ఇది అన్నీ నేను నేర్చుకున్నా. దీంట్లో ఉండే అన్నీ మాస్టర్ చేసిన ఎక్సెప్ట్ బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అనేది నేను చేయలేదు. మా గురువు నాకు ఇవ్వలేదు. దాన్ని ఎప్పుడు కూడా నాకు వద్దు అనే చెప్పిండు, చేయకు అనే చెప్పిండు. కాకపోతే ఆ విష్ అనేది నాకు ఉండిపోయింది అప్పుడు ఆ టైంలో. ఎలా ఉంటుంది గురూజీ, నాకు ఒక్కసారి చేయాలని ఉంది, మనం ఇక్కడ ఏదో చేసే వానికి అక్కడ చనిపోవడం ఏంటిది, ఇది ఐ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్ ఫినామినా అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేస్తే, ఇనీషియల్ టైమ్స్లో వద్దు అని చెప్పినా కూడా నేను ఇన్సిస్ట్ చేసేసరికి, సరే నీకు ఒక సబ్జెక్ట్ చెప్తా, ఆ సబ్జెక్ట్ మీద చేయి, ఎనీవే హీ ఈస్ గోయింగ్ టు డై సూన్, హీ ఈజ్ ఆన్ హిస్ డెత్ బెడ్, యూ విల్ ఆల్సో లెర్న్ ఎ లెసన్ అని చెప్పి ఆ పర్సన్కి నాకు పర్మిషన్ ఇచ్చిండు. హీ హిమ్సెల్ఫ్ పర్మిటెడ్ మీ టు పర్ఫామ్ సర్టెన్ ఎనర్జీ యాక్షన్ ఆన్ హిమ్. అందుకొరకు నేను ఆ యాక్షన్ని పర్ఫామ్ చేసినప్పుడు అతను ఏదైతే కష్టపడి ఇబ్బంది పడి చనిపోతాడో ఆ కర్మ అన్నది నా మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆబ్వియస్లీ ట్రాన్స్ఫర్ అయిపోయి ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ దట్ పెయిన్ అండ్ సఫరింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, అండ్ దెన్ ఈవెన్ మై మాస్టర్ డిడ్ నాట్ స్టాప్ మీ దేర్. ఐ డిడ్ నాట్ డిసైడెడ్ ఎట్ దట్ టైం. నా అంతా నేను డిసైడ్ కాదు అప్పుడు కూడా. ఇట్ ఈస్ వెరీ ట్రబుల్, దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అనుకున్నా అప్పటి వరకు కూడా. ఓకే. బట్ ఎప్పుడైతే నేను చనిపోయి నేను వెన్ ఐ అగైన్ వోకప్, ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ డైమెన్షన్ టుగెదర్. ప్యారలల్ డైమెన్షన్ ట్రావెలింగ్ అన్నది, ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రియల్గా ఉన్నాయి. అన్ని డైమెన్షన్స్ ఇక్కడనే ఉన్నాయి. ఈ మన స్పేస్ షిప్లు ఎక్కితే ఎక్కడికో పోతాం, అది వేరు, అట్లా కూడా డైమెన్షన్స్ ఉన్నాయి. మనకి నాకు 7 లోకాలు 14 లోకాలు ఏమో అంటారు. నేను ఏది కూడా ఇంతవరకు నేను స్క్రిప్చర్స్ నేను చదివి వాటిని నేను పెట్టుకునేది లేదు. ఎట్లా నాలెడ్జ్ గెయిన్ చేసుకో, నాకు తెలిసిన 1 డ్రాప్ అయినా, నాకు తెలిసిన 4 ముచ్చట్లు అయినా కూడా నేను ఆ తపస్సులో నేను తెలుసుకున్నది, నేను పొందిందే తప్ప కానీ ఎక్కడి నుంచో రీసెర్చ్ చేసి అది. అందుకే ఎన్ని లోకాలు ఉన్నాయని అడిగినా కూడా నేను తెలియదని చెప్తాను. నాకు తెలిసినా నేను చెప్తా. వేరే ఇంటర్వ్యూలు అడిగారు, నువ్వు ఎన్ని తిరిగినావు అన్నారు. ఇప్పుడు 14 లోకాలు ఏదో అంటారు, ఒక నెంబర్ ఉంది. కానీ నేను కరెక్ట్గా తిరిగినాయి, కింద 3 పైన 5, ఆ 5 వరకు నేను క్లారిటీ ఇవ్వగలుగుతా. ఇంకున్నాయి ఇంకా కూడా తిరిగిన, అంత క్లారిటీ డైమెన్షన్స్ కావు. అట్లా వెన్ ఐ వోక్ అప్ ఐ వాజ్ ఇన్ అ పర్టికులర్ డైమెన్షన్ వేర్ ఇట్ వాజ్ వెరీ పీపుల్ వర్ వెరీ ఇంటూ జాయ్నెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ జస్ట్ హ్యావింగ్ బ్లాస్ట్ దేర్ అన్నట్టు ఉన్నారు. దానికి అసలు నాకు గుర్తు రాలే అసలు. అయ్యో నేను చనిపోయినా కదా, ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్. మంచి హ్యాపీగా నేను అలానే ఉండిపోయినా. ఈ పీరియడ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఎంజాయ్మెంట్ ఎండ్ అవుతున్న టైంకి దెన్ దిస్ గాయ్ ఐ వాస్ అగైన్ మెట్ విత్ దిస్ గాయ్. ఈయన యమధర్మరాజు, ఈయనని కలిసేసి ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు నార్మల్ ఒక ఏజ్డ్ మ్యాన్, అబౌవ్ 40s అన్నట్టే ఉంటాడు, 30s ప్లస్ లానే ఉంటాడు. కొంచెం బాడీ ఫ్యాట్ ఉంటుంది, ఒక మీడియంగానే ఉంటుంది. హెవీ ఇంటెన్స్ బీయింగ్, హెవీ ఒక లావా వాల్కెనో మాట్లాడితే ఎట్లుంటుంది, సపోజ్ వాల్కెనో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది, అట్లా తను హీ వాజ్ లైక్, మీరు యూ డిడ్ సమ్ సర్టెన్ మిస్టేక్స్, ఫర్ దట్ కొంత పీరియడ్ వరకు మిమ్మల్ని నరకంలో వేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పగానే నాకు భయమైంది. నేను భయభ్రాంతులకు గురైపోయి అప్పుడు కష్టకాలంలో దేవుని ముక్తాలు అన్నట్టు నా గురువే నా దేవుడు కాబట్టి ఆయనకు ప్రే చేసి వాట్ ఎవర్ నేను అంతా ఆయన రిక్వెస్ట్ చేసి మా గురువు ఇన్వాల్వ్ అయ్యి నేను మళ్ళీ ఐ వాజ్ బ్యాక్ హియర్ అని చెప్పి జరగడం జరిగింది. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఆఫ్ మై ఇంటర్ డైమెన్షనల్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్. ఇట్లా చాలా ఉంటాయి. నమ్మే వాళ్ళు నమ్ముతారండి. నేనేమంటున్నా మీరు నమ్మకండి, నేను నమ్మకని నేనే చెప్తున్నా. నేను నమ్మట్లేదని నేను చెప్పట్లేదండి. ఐఎమ్ టాకింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ myself am telling you not to believe these stories. ఆ పాడ్కాస్ట్లో కూడా నేను నన్ను ట్రోల్ చేసిన దగ్గర కూడా నేను క్లియర్గా చెప్తున్నా, ఈ టాపిక్ రాకముందు కూడా నేను చెప్పిన, మీరు నమ్మకండి ఇలాంటివి అలా అని చెప్పి కొట్టి పారేయకండి, మీరు అన్వేషించండి, డూ యువర్ ఓన్ ఎక్స్పీరియన్షియల్ రీసెర్చ్, స్క్రిప్చరల్ ఆన్లైన్ కాకుండా యూ గెట్ ఇన్ టు సాధన. ఓకే, సో మీరు ఆత్మని ఎప్పుడైనా చూసినారా? నా ఆత్మను మనం ఆత్మని మనం చూడమని కాదు, వీ కెన్ ఎక్స్పీరియన్స్ అవర్ ఓన్ సోల్. కాదండి, మీరు దయ్యాలు ఆత్మలవా ఎన్నో చూసిన, రకరకాలే చూసిన. కాశ్మోరాన్ చూసిన, కాశ్మోరాన్ ఒకసారి నేను కొట్టినా కూడా, ఫైట్ కూడా చేసిన. మీరు కొట్టినారు కాశ్మోరాన్? కానీ కొట్టడం అంటే దెబ్బేం దాకలే, కానీ ఇట్ వాస్ వెరీ స్ట్రాంగ్ ఆ టైంలో. నేనేం గెలవలేదు. అసలు చనిపోయినాక ఆత్మలు ఎక్కడ పోతాయి? డిపెండ్స్.
హ్మ్. చనిపోయినాక ఆ సోల్ కర్మని బట్టి ఉంటుంది. మంచి వాళ్ళు పర్ఫెక్ట్ బీయింగ్స్ ఉన్నారు, మోక్షం వచ్చేస్తారు డైరెక్ట్, వాళ్ళకి ఏం అవసరం లేదు. లేదు వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ పుణ్యాత్ములు ఉన్నారు. వాట్ ఈస్ ద మీన్ పర్ఫెక్ట్ మనుషులు అంటే ఎవరండి అసలు? ఆ మోక్షం పొందడానికి పర్ఫెక్ట్ మనుషులు అంటున్నారు కదా, హూ ఇస్ పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఎవరికి మోక్షం వస్తుంది అంటే మనం 1-2 వర్డ్స్లో చెప్పలేం. 1-2 వర్డ్స్లో వచ్చేది కూడా కాదు అది. చాలా ఫ్యాక్టర్స్ అలైన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చికెన్ బిర్యానీ ఉంది, దాంట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, మసాలాలు అవి ఇవి సాల్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్, ఓన్లీ దెన్ విల్ గెట్ ద. ఒక్కటి అటు ఇటు అయిపోయినా కూడా లేదా 2-3 ఫ్యాక్టర్స్ లేకపోయినా ఇట్ వోంట్ గివ్ దట్ ఫ్లేవర్ కదా. అట్లనే మోక్షం కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ ట్రాక్లో పడితే మోక్షం వస్తుంది. మీ ట్రైనింగ్ ఇస్తారు కదా, అఘోర సాధన ట్రైనింగ్ ఇస్తారు కదా, ఎట్లా ఇస్తారు? ఎట్లా అంటే చూస్తా ఫస్ట్ వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, సాధన చేయగలుగుతారు, ఇంట్రెస్ట్ అంటే చెప్పింది చేస్తారా చేయరా అన్నది చూస్తాను. దాన్ని బట్టి వాళ్ళ కేపబిలిటీని బట్టి వాళ్ళ ఎనర్జీని బట్టి స్లోగా ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళని ఒక పాయింట్కి తీసుకొస్తాం. ఎన్ని రోజులు పడుతుంది మీ ట్రైనింగ్? నా ట్రైనింగ్ అంటే అఘోరాగా సక్సెస్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే, యంగ్ పర్సన్ ఉన్నాడు, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, డబ్బులు సంపాదించుకుంటూ కూడా దే కెన్ డూ దిస్. ఫుల్ టైం చేస్తే మంచిది, ఇంకా బెటర్. ఇప్పుడు జాబ్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి డైలీ 3 hours 5 hours పెడతారు అనుకుందాం, వీళ్ళకి 5 years టైం పడుతుంది అనుకో అప్రాక్సిమేట్. మరి మీకు కూడా 5 years పట్టి, మరి మీరు ఫుల్ టైం చేసినారు కదా, ఇంకా తక్కువే పట్టాలి కదా? తక్కువ పట్టాలి, వ్యాలిడ్ పాయింట్. నాకు మధ్యలో అహంకారం వచ్చింది, నాకు అన్నీ తెలుసు, నేను స్పెషల్, నేను తోపు, నాకు ఏది ఎట్లా చేయాలో తెలుసు. ఇప్పుడు 2+2 4 అయింది ఫర్ ఎగ్జాంపుల్, నేను 4+4 8 అవుతుంది కదా అనుకున్నా, 8 అయింది కూడా. నాన్ ఫిజికల్ ఏమవుతుంది, 8+8 కెన్ బి 2000. దిస్ ఈస్ వెరీ ఇల్లాజికల్. వాట్? దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. 1+1 ఈజ్ 2 ఇన్ ఫిజికాలిటీ. ఇది నిత్యానందలాగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ లైక్ హిమ్. నేను కొంచెం నాకు తెలుసు సమాజం కాబట్టి చెప్తున్నా. 1+1 ఈజ్ 2 ఇన్ ఫిజికాలిటీ, 2+2 is 4 in physicality. But when we are dealing with the non-physical has its own laws. Non-physical dimensionsలో ఉండే లాస్ వేరు, ఫిజికల్ డైమెన్షన్లో ఉండే లాస్ వేరు. మనం ఏదైతే ఫిజికాలిటీ అనుకుంటున్నామో ఇది కూడా ఇట్ ఈస్ నాట్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఎయిర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, సమ్ పీపుల్ ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనుకుంటారు. ఈజ్ ఇట్ ట్రూ? అవును. ఓకే, ఎర్త్ వరకు ఉంది. ఎర్త్ మనం స్పేస్ ఆర్బిట్ ఎంటర్ అయితే ఎయిర్ ఎక్కడ ఉంది, అక్కడ దేర్ ఈజ్ స్పేస్ కదా. మీరు ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్నారు, స్పేస్ అని చెప్పలేదు. అదే అంటున్నా, ఎర్త్ దాటినాక అంటున్నా. ఆల్ ఓవర్ ఇట్ ఈస్ ట్రూ, అదే అండి, వాట్ యూ సేడ్ ఈస్ ట్రూ, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఎర్త్ దాటినాం అనుకుందాం, ప్లానెట్ ఎర్త్ దాని పైన ఉన్న ఒక రేడియస్ దాటినాం, అక్కడ ఏముంటుంది, అక్కడ స్పేస్ ఉంది, అక్కడ ఎయిర్ లేదు కదా. లేదు, దెర్ ఇస్ నో గ్రావిటేషన్ పుల్ దేర్. యా, వ్యాలిడ్ పాయింట్, దెర్ ఇస్ నో గ్రావిటీ దేర్, దెర్ ఇస్ నో గ్రావిటీ. ఇప్పుడు మనం ఏదైతే అన్ని చోట్ల ఉంటుంది అనుకున్నాం, ఒక ఫార్ములాస్ అనుకుంటున్నామో, ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ సైన్స్ దట్ వీ నో కదా. అది కూడా రీసెంట్గా తెలుసుకున్నది కదా. ఎయిర్ అన్నది ఇప్పుడు ఎర్త్ పైన వెళ్తే ఎయిర్ లేదు, గ్రావిటీ, మీరు అన్నారు గ్రావిటీ లేదని చెప్పి. ఇప్పుడు గ్రావిటీ లేదన్న విషయం మనం ఎప్పుడు తెలుసుకున్నాం, రీసెంట్గా తెలుసుకున్నాం. అప్పటిదాకా మనం ఏమనుకుంటూ తెలుసుకోకపోతే గ్రావిటీ లేకుండా ఎట్లుంటుంది, ఎక్కడైనా ఇదే ఉందని చెప్పి అనుకుంటాం. అట్లా నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ కూడా ఇక్కడికి వెళ్ళాలి అంటే, వీటిని ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ హ్యావ్ టు బికమ్ అ నాన్ ఫిజికల్ బీయింగ్. ఎప్పుడైతే తపస్సులో మీరు సక్సెస్ అవుతారో, ఎప్పుడైతే మీరు తపస్సులో మీరు ఒక పాయింట్కి వస్తారో, ఎన్లైటన్మెంట్ పొందుతారో, మీరు ఒక నాన్ ఫిజికల్ బీయింగ్ అయిపోతారు. దెన్ యా, ఐ అండర్స్టాండ్ అండి. మీరు ఎంతమంది, మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? ఒక సిస్టర్. తను ఏం చేస్తుంటారు? తను షీఈస్ వర్కింగ్ ఇన్ గూగుల్ ఎట్ ద మూమెంట్. ఓకే. మీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా మీకు? నేనే మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్లీ. ఏం చేస్తూ ఉంటారు మదర్, ఫాదర్? మదర్ తెలుగు లెక్చరర్, ఫాదర్ రిటైర్డ్ పొలిటీషియన్. అంటే ట్రై చేసిన కానీ ఏం సక్సెస్ కాలేదు 10 years వరకు. మే ఐ నో దేర్ గుడ్ నేమ్స్? యా, దే యూ కెన్ నో, బట్ వాట్స్ ద యూస్ అబౌట్ ఇట్ అని చెప్పి. రిటైర్డ్ పొలిటీషియనా? పవర్లో ఎప్పుడు రాలేదు, ట్రై చేసిండు అంతే. ఏదో ఎమ్మెల్యే అయితే అది చేసి మనీ ఎర్న్ చేయొచ్చు కదా అని చెప్పి హీ ట్రైడ్ హిస్ బెస్ట్. హీ హ్యాడ్ అ హ్యూజ్ లాస్ ఇన్ దోస్ 10 years. తర్వాత మేమే అందరం ఆపేసినాం, వద్దు ఏదో ఇవేమొద్దు మనకి, మన ఊరొద్దు, మన చుట్టాలు వద్దు, ఈ బ్లాక్ మ్యాజిక్లో వద్దు, ఏదొద్దు అని చెప్పి మేము హైదరాబాద్నే ఇష్టపడ్డాం. నేను, మా మదర్, మా సిస్టర్, మేము ఎప్పటికీ హైదరాబాద్లోనే ఉంటాం. సమాజంలో వశీకరణం అనే టర్మ్
చాలా ఈజీగా వాడేస్తున్నారు వశీకరణం చేసేస్తామని. ఏంటది? తంత్రంలో లేదా కొన్ని పద్ధతులలో అఘోరా దాంట్లో కావచ్చు, ఎట్లా కావచ్చు, వశీకరణం అనే కాన్సెప్ట్ ఉంది, లేదని కాదు. ఈ మెథడ్స్ ఏవైనా కానీ, వశీకరణం కావచ్చు, చేతబడి కావచ్చు, చేతబడి తీయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవి చేయాలి అంటే ఆ చేసే వ్యక్తికి తపశ్శక్తి అనేది ఉండాలి. సినిమాలో చూపించినట్టు పిండి వేసి బొమ్మ ఇట్లా నేల్తోని కొడితే అక్కడ ఏదో చనిపోవడం, పెయిన్ రావడం ఇట్లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఈ వ్యక్తికి, చేసే వ్యక్తికి హీ షుడ్ బి అట్ అ సర్టన్ స్పిరిచువల్ క్యాడర్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఆ సామాన్లన్నీ నేను ఇచ్చిన అనుకుందాం. మీరు 10 బొమ్మలు చేసి దాన్ని ఎంత కూర్చున్నా ఏం చేసినా ఎవరికేం కాదు. సినిమాలో చూపించినట్టు మీరు ఆ ఎంటికలు మీకు ఎవరి హెయిర్ అప్ అయిపోయినా, ఏం అప్ అయిపోయినా, యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బికాజ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్ వే. అట్లా ఎవరైతే వీటి మీద మంచి గ్రిప్ ఉందో, ఎవరైతే ఒక తపశ్శక్తి ఉందో వాళ్ళు చేసినప్పుడు అవి ఫలిస్తాయి. చేస్తున్నారా వశీకరణం? నేను వశీకరణం చేయను, ఇంతవరకు ఎటువంటి వశీకరణాలు ఎందుకు చేయను అంటే, ఒకటి, ఇట్ ఈస్ అన్ఎథికల్, ఇట్ విల్ హ్యావ్ అ కార్మిక్ కాన్సిక్వెన్స్. ఏముంటాయి వశీకరణం చేసిన వ్యక్తికి? ఇప్పుడు చాలా పవర్స్ ఉంటాయి కదా, ఆ పవర్స్ ఉంటేనే చేస్తారు. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళు రిమూవ్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుంది అంటూ ఉంటారు కదా. డెఫినెట్లీ నేను వేరే వాళ్ళకి ఏమైనా నెగిటివిటీ క్లియర్ చేసినప్పుడు అది నా మీద ఇంపాక్ట్ చేస్తుంది. వేరే వాళ్ళ కర్మ నేను ఏమైనా హెల్వెట్టి దాన్ని సెట్ చేసినప్పుడు నాకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. నేను కూడా చాలా హ్యావ్ టు గో త్రూ సర్టన్ థింగ్స్. అండ్ నాకు నా ఈమెయిల్ ఐడి బ్లాక్ అయిపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు, సడన్గా డోర్ లాక్ అయిపోవడం. ఒకసారి ఒక అతనికి ఎగ్జార్సిజం చేసిన రీసెంట్గా, అమౌంట్ ఇస్తా అన్నాడు, హీ అగ్రీడ్ ఫర్ మై ప్రైస్. సో ప్రైస్ అడిగారు మీరు? ఆయనతో ఇంకా వేరే డీల్ ఉంది, చెప్పండి తెలుసుకోవడానికి. ఒక అడ్వాన్స్గా 3 lakhs అయితే అడిగిన. సో ఈ వాజ్ లైక్ ఓకే, అడ్వాన్స్ 3 lakhs, అల్టిమేట్ టార్గెట్ వాజ్ టార్గెట్ ఇంకుంది, ఇంకా వేరే కూడా పనులు ఉన్నాయని. ఎంత? ఒక 70 లక్షల, కోటి రూపాయల, 3 కోట్ల ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది. 20 కోట్లు లేదు, అంతేం లేదు. ఇప్పటివరకు ఎంత సంపాదించారు మీరు? నా ఖర్చులు అట్లా ఉంటాయి కదా, మళ్ళీ స్టూడెంట్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, మెయింటెనెన్స్ అవన్నీ అయితే ఏడుండి అందరిది అదే ఉంది. ఇవాళ రేపు ఎవరిది కానీ వచ్చినట్టు ఈఎంఐలు, స్వామీజీలది కానీ, ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మెన్ది కానీ అందరిది అదే నడుస్తుంది. నాకు కూడా ఉన్నాయి ఈఎంఐలు. అటు ఇవ్వడానికి ఇటు ఇవ్వడానికి ఈఎంఐ వస్తుంది, వచ్చినట్టు దానికి దీనికి పేమెంట్స్. అందుకే ఈసారి ఇట్లా కాదో 10,000 కోట్లు సంపాదించుకొని అప్పటిదాకా ఓన్లీ మనీ మీద ఉందాం, తర్వాత సాధనలు, దీక్షలు, స్టూడెంట్స్ని మనం దత్తత తీసుకుందాం అని చెప్పి అందుకు పోతున్నాం. ఓకే, బ్యాక్ టు వశీకరణం. వశీకరణం ఎగ్జార్సిజం. ఎగ్జార్సిజం ఈ వ్యక్తిని చేసిండు, చెప్పిన ఆ సర్కిల్లోకి వెళ్ళి వాట్ ఎవర్ నువ్వు చేసి బయటకు వచ్చేసి అంటే సరే అని చెప్పి ఈ కేమ్ అవుట్, అక్కడ పెట్టేసిండు కోడి వాట్ ఎవర్ ఉండే. వెళ్ళిపోయినాక దాన్ని డిస్మాంటిల్ చేద్దామని ట్రై చేస్తే నాకు యానబెల్ మూవీ లాగా అయిపోయింది. ఆ రోజు లైట్లు అన్నీ ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. అసలు ఒక డిఫరెంట్ సినారియో ఆ రోజైతే. సరే ఎంతసేపు ఉంటుంది హంగామా, సరే అనుకున్నాం. 1 hour దాకా అరే ఏంది ఇదంతా, ఇది లైట్ల ఇంట్లో ఏం ఎటు పోలేక ఒక సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎవరు స్పిరిట్స్ ట్రై చేయడం టు హార్మ్ మీ ఆర్ వాట్ ఎవర్ అని చెప్పేసి ఒక 1 hour అయినాక అనిపించింది బయటకు వెళ్ళి, మళ్ళీ నేనే బయటకు వెళ్ళి అటు ఇటు తిరిగేసేసి అవసరమా ఇవి ఎంత టైం వేస్ట్ అవుతున్నాయి, జర పెద్ద ఏదన్నా జాక్పాట్ లాంటివి ట్రై చేయాలి, బల్క్ అమౌంట్ ట్రై చేయాలి. ఇట్ ఈస్ నాట్ వర్త్ ద మనీ, నాకు సరిపోవు కూడా, వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటాయి. సో నాకు ఎక్కువ మనీ వచ్చేది ట్రై చేద్దామని చెప్పి ఐ వాస్ గోయింగ్ దేర్. అంటే దీంట్లో నేను ద పాయింట్ టు బి నోటెడ్ ఈస్ దాట్ దీస్ ఆర్ వెరీ ఇంటెన్స్ ప్రాసెసెస్. జెన్యున్గా చేస్తే ఆయన మీద జరిగింది కూడా ఉట్టియం కాదు. దే ఇన్వెస్టెడ్ lakhs of rupees ఫర్ హిజ్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ డెత్ అండ్ అంటే వాళ్ళ రివెంజ్ తీసుకోవడానికి. ఇది ఎగ్జార్సిజం పార్ట్. మీరు అన్నట్టు వశీకరణం పార్ట్ వచ్చేసి ఏంటంటే, ఇట్లా ఎగ్జార్సిజం చేస్తే, ఒక మనిషి నెగిటివిటీ క్లియర్ చేస్తే, ఇది మనకి ఎంత డ్యామేజ్ అయినా కూడా బికాజ్ వీఆర్ డూయింగ్ అ పాజిటివ్ వర్క్ కాబట్టి నేచర్ నుంచి సపోర్ట్ వస్తుంది. ప్రకృతి ఏ విధంగానో మనం కాపాడుతుంది. ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నా, ఎంత పెద్ద కార్మిక్ బ్యాగేజ్ మనం హ్యాండిల్ చేసినా కూడా వశీకరణం తప్పు. ఫస్ట్ వశీకరణం చేయడమే తప్పు. వై సమ్వన్ ఈజ్ వాంట్స్ టు వశీకరణ సమ్వన్ ఫర్ సంథింగ్. ఇప్పుడు వాళ్ళు మోసం చేయడం కావచ్చు, వాళ్ళని దక్కించుకోవడం కోసం, సరే వాళ్ళని దక్కించుకోవడానికైనా ఎట్లా అనుకున్నా, డబ్బుల కోసమైనా ఎట్లయినా కూడా ఇది ఒక అతను తెలియకుండా అతని ప్రైవసీని హ్యాక్ చేయడమే, అతని బ్రెయిన్ ఏదో చేయడమే కదా.
ఇట్ ఈస్ అగేన్స్ట్ హిస్ విల్ కదా. నో వన్ వాంట్స్ టు గెట్ ఇప్పుడు నేనే డూ యూ వాంట్ టు బీ వశీకరణ్ బై సమ్వన్? డెఫినెట్లీ నాట్. యూ వాంట్ యువర్ ఓన్ ఫ్రీ విల్. అజ్యూమింగ్ దట్ దేర్ ఈస్ సమ్వన్ ఎక్స్ పర్సన్, దేర్ ఈస్ అన్ ఎక్స్ ఇండివిజువల్. ఎనీ ఎక్స్ ఇండివిజువల్ డస్ నాట్ వాంట్ టు బీ వశీకరణ్ బై ఎనీ వన్. ఎస్, అవును, కరెక్టే. సో దిస్ ఈజ్ అగేన్స్ట్ హిస్ ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్కి అగేన్స్ట్గా ఏ విధమైన ప్రయోగాలు, ఏ విధమైన టెక్నిక్స్ చేసినా కూడా, మనకెవరైనా చేసినా, మనం ఎవరికైనా చేసినా చేపించినా కూడా, దేర్ విల్ బీ అ హ్యూజ్ కర్మ దట్ విల్ ఫాలో బై. అవును. ఈ కార్మిక్ ఇప్పుడు మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా ఒక వ్యక్తిని, మీ గురువు గారు మీకు పర్మిషన్ ఇచ్చారు, అవును. చనిపోతుండే. అవును. సో ఆ ఈవిల్, ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా? అయింది. మరి అయింది. ఈవెన్ విత్ గురూస్ పర్మిషన్తోనే ఇంత ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఏదైతే వీళ్ళు అనుకుంటారు ఏదో షార్ట్ కట్లు ఏదో చేసేద్దామని చెప్పి, ఈజీ మనీ కోసం కావచ్చు, ఈజీ యాక్సెస్ కోసం కావచ్చు, ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ద వే దట్ దే దెమ్సెల్ఫ్ హ్యావ్ నో ఐడియా అబౌట్. యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి ఇదేదో ఈజీ వే వర్కౌట్ అవుతుంది అని చెప్పి వీళ్ళకి ఫోన్ చేస్తారు. ద గుడ్ థింగ్, ద పాజిటివ్ థింగ్ అబౌట్ దిస్ ఈజ్ దట్ వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా 5,000, 10,000, 20,000, 30,000 ఇచ్చేసి, లేదా దే విల్ కోట్ సమ్ అమౌంట్, ఈ అమౌంట్ ఇచ్చేసి పని అయిపోతుందని చెప్తారు. దీస్ గైస్, దీస్ పీపుల్ దే విల్ పుట్ ద మనీ, దెన్ దట్ వర్క్ విల్ నాట్ హ్యాపెన్ అని మళ్ళీ ఫోన్ లేపాడు, వీని డబ్బులు అడ్డే పోతాయి. వీడు ఇట్లా ఎంతమందిని అప్రోచ్ అవుతారు? 4, 5, 6, 7. తర్వాత వీని పాకెట్స్ ఎంటీ అయిపోతే సైలెంట్ అయిపోతారు అంతే. సో వశీకరణం అనేది రియాలిటీలో జరగదు. వాళ్ళు ఎవరో చేస్తా అంటారు, దే విల్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్వర్సేషన్ అట్లీస్ట్ మన కొంతమంది చూస్తున్న వ్యూవర్స్కి కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సమాజంలో వశీకరణం చేస్తాము, బ్లాక్ మ్యాజిక్ చేస్తాము, ఇవన్నీ నడిపిస్తాము అని చెప్పి, బ్లాక్ మ్యాజిక్ వేరు. ఓకే, లీవ్ అబౌట్ దట్. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి వశీకరణం అనేది వర్కౌట్ కాదు అని మీరు ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో చూసే వ్యూవర్స్కి కూడా కొంతమందికి రియలైజ్ అవుతుంది, డబ్బులు పెట్టిన వాళ్ళకి కావచ్చు, మోసపోయిన వాళ్ళకి కావచ్చు. వశీకరణం వర్కౌట్ కాదనట్లేదు, వశీకరణం అనేది ఉంది. నేను బట్ ఎవరు పడితే వాళ్ళు చెయ్యరు దాన్ని. నీకు చేస్తా అని చెప్పేవాళ్ళు, దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ అవుట్ ఆఫ్ యూ. ఓకే, సరే. ఈ రోజుల్లో ప్రపంచం అంతా మనీ చుట్టూ తిరుగుతుంది. మీరు కూడా ఒక బిజినెస్ లానే స్టార్ట్ చేసినారు, ఇది కూడా. అవును, డెఫినెట్లీ. మరి మీరు సాధన చేశారు కదా, మీకు అన్నీ తెలుసు కదా, నాకు డబ్బు కావాలి అంటే మీకు దేవుడు ఆ డబ్బు ఇచ్చారా? గుడ్ క్వశ్చన్. మనం ఏదైతే ఒక పాయింట్కి వస్తామో, సాధారణ ఒక పాయింట్కి వచ్చినప్పుడు, లేదా ఒక మోక్షమే పొందినారు మీరు, ఇక మీకు డబ్బు గురించి దాని గురించి ఎందుకు అసలు? ఇప్పుడు నాకు దీన్ని నెక్స్ట్ నా పరంపరని ముంగడు తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను అట్లీస్ట్ 2 పీపుల్కి అయితే చేయాలి. నేను లిబరేషన్ తీసుకోవాలనుకున్నా కూడా, ఈ గురు శిష్య పరంపర అన్న దాన్ని చైన్ కంటిన్యూ చేయకుండా, వీ కాంట్ వితౌట్ మాస్టర్స్ పర్మిషన్ వీ కాంట్ టేక్ ద లిబరేషన్. నా పర్మిషన్ లేకుండా నా స్టూడెంట్ కూడా హీ కాంట్ అటైన్ మోక్షం పొందినా కూడా హీ కాంట్ లీవ్ ద బాడీ. అట్లా మా మాస్టర్ చెప్పింది ఏంటంటే, యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్, అట్లీస్ట్ పాస్ దిస్ టు 2 పీపుల్. ఇట్లా ఎండ్ కావద్దు ఇది ఏదన్నా కూడా అని అనేసరికి చూసిన తర్వాత ఇంటర్నెట్లో అవి ఇవి రకరకాల రీసెర్చ్ ఇవన్నీ చేసిన తర్వాత, దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ హౌ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ సొసైటీ, ఆన్ పీపుల్. చిన్న క్లాసెస్ చెప్పడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, యాత్ర చేయడం. అసలు ఇండియా అంతా ఒక రౌండ్ వేసిన, ఒక పర్టికులర్ ఒక వెహికల్ తీసుకొని యాత్రల కోసమే తీసుకొని, దాంట్లో మొత్తం ఇండియా అంతా, నాట్ టోటల్ ఇండియా, జస్ట్ పైనుంచి కింది దాకా ఒక 70,000 80,000 కిలోమీటర్స్ అయితే తిరిగిన, జస్ట్ టు సీ వాట్ హ్యాపెన్ టు ద ప్రీవియస్ యోగీస్ వర్క్. ఈ టెంపుల్స్ ఏమైపోయినాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఏం అవుతుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ లేక చేసిన. హిమాలయాస్కి వెళ్ళారా మీరు? హిమాలయాస్కి వెళ్ళినా, డెఫినెట్లీ వెళ్ళినా. హిమాలయాస్ నేను సాధన చేసేటప్పుడు సిద్ధాశ్రమం కూడా పోయినా, ఫిజికల్గా నేను నా ఓన్గా పోయినా, వేరే ఫ్రెండ్తో కూడా ఒకసారి కూడా వెళ్ళినా. నాకు ఒకటే పాయింట్ అర్థం కావట్లేదండి, ఇట్లాంటి సాధన చేసి అఘోరాలు కావచ్చు, అఘోరాలు వీళ్ళంతా హిమాలయాల్లో ఉంటారు. అవును, ప్రయాగ్రాజ్లో ఇది జరిగింది 144 సంవత్సరాల తర్వాత. అప్పుడే ఇట్లా వచ్చేస్తారు ఒకటేసారి, తర్వాత మళ్ళీ ఎటెళ్తారో కనిపిరు. ఇట్లాంటి వాళ్ళే వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఫిషీ. వెరీ గుడ్. కానీ ఇప్పుడు నాకు ఇష్టంతో వస్తలేను, నాకేం ఇష్టం లేదు ఈ బయటకు వచ్చుడు, ఈ పాడ్కాస్ట్ వేసుడు, ట్రోల్ అవ్వడు, వీళ్ళు మాటలు నాకు కూడా ఇష్టం లేదు. బట్ తప్పలేదు, ఇప్పుడు డబ్బులు డొనేషన్లు ఎవడు ఇయ్యాడు, నాకు ఆశ్రమం కావాలి. డొనేషన్ ఇచ్చినా కూడా వాడు ఇచ్చిన రూపాయికి వాడు 4 రూపాయలు ఏదో అక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏదో పాలిటిక్స్ ప్లే చేస్తాడు. స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ మనీ. జస్ట్ బేసిక్ ఫుడ్డే. ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒక స్టూడెంట్ని ట్రైన్ చేయాలంటే? అఘోరాగానా
ఎంత ఖర్చు అవుతుంది అంటే సపోజ్ అజ్యూమింగ్ దట్ ఒక 10 years పెట్టుకుందాం ఒక స్టూడెంట్ మీద మ్యాక్సిమం. అప్రాక్సిమేట్లీ వద్దు నాకు. అప్రాక్సిమేట్లీ కాకుండా డైరెక్ట్ ఎట్లా చెప్తాం మనం? ఎంత అవుతుంది? మీరు ఇప్పుడు చేస్తారు కదా, చాలా మంది ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఒకరికి ఎప్పుడు ఎంత అయింది ఖర్చు అనేది చెప్పండి. సి అదే చెప్తున్నా, ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఫుడ్ కన్జంప్షన్ వేరే ఉంటుంది, ఇండివిజువల్ టు ఇండివిజువల్ వాళ్ళ లెవెల్ ఆఫ్ గ్రోత్ వేరే ఉంటుంది. కొందరు ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొందరు స్లోగా నేర్చుకుంటారు. వాళ్ళకి అవసరమయ్యే ఫుడ్ అండ్ పూజా సామాన్ కావచ్చు, ఒక షెల్టర్ కావచ్చు, ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు, అది వేరు, వీళ్ళకి వేరే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ టు పీపుల్ అండ్ మెనీ పీపుల్ దే కాంట్ మేక్ మనీ అండ్ డూ దిస్ ఎట్ ద సేమ్ టైం. వాళ్ళకి ఫుల్ టైం ట్రైనింగ్కే ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఫుల్ టైం చేస్తేనే అదొక ఏమైనా పండుతుంది కూడా, ఒక కరెక్ట్గా మనకి అవుట్పుట్ వస్తుంది. సమ్వేర్ ఫుల్ టైం చేయాలి. ఇప్పుడు ఎంత జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ చేసినా కూడా ఎక్కడో దగ్గర 6 months టైం పెట్టాలి, 6 months ఆ ఇంక్యుబేషన్ టైం పెట్టాలి. మీకు ఆ ఇంక్యుబేషన్, ఆ డ్యూరేషన్ టైం ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు హోల్సేల్గా మనం తీసుకుంటే మాత్రం ఒక 10-year పీరియడ్కి అనుకుందాం. సపోజ్ 10 years మనం ఒక సాధకుని మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. ప్రజెంట్ రేట్స్, ఫుడ్ రేట్స్ అన్నీ కలుపుకున్నా కూడా ఇంత ఆలోచిస్తున్నారు? చేయొచ్చు. ఒక 30 lakh 40 lakhలో ఫుడ్ ఆర్ షెల్టర్ అన్నీ కలిపి హోల్సేలే చేస్తే మనం. అంటే ఆలోచించిన రేట్లు అన్నీ, చికెన్ రేట్ ఎంత, మటన్ రేట్ ఎంత, అవన్నీ క్యాలిక్యులేట్ చేయమని చెప్పి అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ తింటారు. నేను అనేది చికెన్ రేట్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు ఎంత ఉంది, అవును, ఎంత ఉంటుంది, నేను అట్లా అనట్లేదు. అట్లనే మరి నేను నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఈరోజు కూరగాయల రేట్, ఈరోజు పాలకూర 10 రూపాయలకి 3 కట్టలు అనుకోండి. నేను అట్లా రేట్లు వేసి ప్రతి ఒక్కటి అనట్లేదు. ఎంత మీరు ఇప్పుడు మీ ఇంట్లోకి మీరు తెచ్చుకునే 500ల్లో 20% అటు ఇటు అయితే ఏం ఫరక్ కూడా అది ఎంత. మీరు ట్రైన్ చేయలేదా అయితే ఇంతసేపు ఆలోచించారంటే? నేను అదే అంటున్నా కదా, హోల్సేల్లో చేస్తే అంటున్నా. హోల్సేల్లో ఆశ్రమ్ స్కేల్లో మనం ఒకవేళ బల్క్ పీపుల్ని తీసుకొని బల్క్ 10-year ప్రాజెక్ట్ లెక్క తీసుకుంటే ఈచ్ పర్సన్ మీద ఒక 30 lakhs చేయొచ్చు అని చెప్పి అంటున్నా. మీరు ఎంతమందిని ట్రైన్ చేశారు? ఎంతమంది అండర్ సక్సెస్ అనేది ఎవ్వరు లేరు, వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఒక రీజనబుల్ పాయింట్కి వచ్చింది. ఎవరు లేరు అంటున్నారు, వెరీ ఫ్యూ పీపుల్ అంటున్నారు. See, they are training, sister. I am not denying that. They are under training. They think that they are training. అది అసలు ట్రైనింగే కాదు వాళ్ళు చేసేది. వాళ్ళు 4 జపాలు చేసి 4 మెడిటేషన్లు చేసి నేను అగోరా అంటారు, నేను మెడిటేషన్ అంటారు, నేను మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నా అంటారు. నేను రూమ్ లేచి కొడదామంటే ఇప్పుడు వర్కౌట్ కాదు. మనకి ఆశ్రమం లేదు, ఏం లేదు. ఫర్ ద మెన్ ఐఎమ్ టెలింగ్, ఐ ఓన్లీ ప్రిఫర్ మెన్ టు ట్రైన్. కొడతారా రూమ్ లో? కొట్టడం ఇన్ ద సెన్స్ టు బీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ చేయడానికి, అవి చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆశ్రమ్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను 3 yearsకి వెళ్ళి ట్రైన్, 3 yearsలో వాళ్ళు పెట్టే టైమే వీకెండ్స్లలో. మీరు ఏ ఆశ్రమంలో నేర్చుకున్నారు? నేను లైవ్ ట్రైనింగ్ తీసుకున్నా. లేదు లేదంటే లేదు, మీరు రాంగ్ చెప్తున్నారు. మీరు ఏ ఆశ్రమం? మీరు ఏ ఆశ్రమంలో నేర్చుకున్నారు? అఘోర ఆశ్రమం ఒకటి చెప్పండి నాకు ఇండియాలో. మీరు చెప్పండి, మీరు లైవ్ లో నేర్చుకున్నారు అంటున్నారు కదా. లైవ్ అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు, గురువు పేరు ఏంటి? నేను మా గురువు దగ్గర, నేను లైవ్ ట్రైనింగ్ అయినా, నేను ఆశ్రమాలలో పోయి ట్రైన్ కాలే. నేను చాలా ఆశ్రమాలు తిరిగిన, ఎన్నో ఆశ్రమాలు తిరిగిన. నాకు ఆశ్రమాల బ్లూ ప్రింట్, ఆశ్రమాలలో ఏం ఖర్చు, ఇన్ అండ్ అవుట్స్, ఆ టోటల్ బిజినెస్ నేను అలానే ఐఎమ్ ఇన్ దట్ ఫీల్డ్, నాకు తెలుసు అది. అందుకు నేను యాక్యురేట్గా చెప్పగలుగుతా, ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఏడ ప్రాఫిట్ అవుతుంది, ఏడ లాస్ అవుతుంది, ఏడ మిస్టేక్ అవుతుంది చెప్పగలుగుతా. ఈ స్టూడెంట్స్ అడిగితే వాళ్ళకి మైక్ ఇచ్చారు అనుకోండి, ఒక్కొక్కటి స్పీచ్ వింటే మీరు వాళ్ళే అఘోరాలు అంటారు వాళ్ళు చెప్పేదానికి. కానీ సాధన చేయమంటే వాళ్ళు చేయరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు, ఎప్పుడో ఒకసారి చేసి మొన్న ఇది చేసిన 10 మాలలు తిప్పిన, అది చేసిన, వాళ్ళు ఏదో పొందకముందే యాటిట్యూడ్ వస్తుంది. ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు సాధన చేయకుండా 10 మంది చెప్పుకుంటారు, నా గురువు నేను ఇవి చేస్తున్నా, నేను ఒక టైంలో అఘోరా అవుతా. ఇవంతా రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతారు. అందుకు ఆశ్రమం ఉండరు అనుకోండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మన చేతులు ఉంది. అఘోరా సాధనలో అఘోరా మంత్రాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, తంత్రం ఉంటుంది. ఒక మంత్రం చెప్పండి. అట్లా ఉండదు. సి, ఇట్స్ నాట్ అబౌట్ సమ్ ఎక్స్ట్రాడినరీ టెక్నిక్ ఉంటుంది అని చెప్పి కాదు. ఇట్ ఈజ్ లెర్నింగ్ టు యూస్ సింపుల్ టెక్నిక్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ వే. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి అన్నారు కదా. ఒక్క మంత్రం చెప్పొచ్చు కదా? ఒక్క మంత్రం కూడా నేను చెప్పాను బయటకు అట్లా. అంటే మీకు రాదని కాదు, దాంతో ఏం యూజ్ ఉంది దాంతో. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పిన, మీరు ఏమనుకుంటారు, ఈ మంత్రం చదివితే అఘోరా అవుతా అనుకుంటారు, ఆడియన్స్ అనుకుంటారు. సరే, ఆడియన్స్ అనుకొని ఇది అఘోరా మంత్రము, ఇది చేసేస్తే అఘోరా అవుతుంది కదా, ఇంకేనా అనుకుంటారు. చాలా సాధన కావాలి కదా, మీరే చెప్తున్నారు కదా ఫస్ట్ నుంచి.
కానీ ఇప్పుడు పీపుల్ ఏమంటారు, వాళ్ళు ఈ ఫీల్డ్లో లేకపోయినా, దీని మీద అవగాహన లేకపోయినా, రీసెర్చ్ చేయకపోయినా, అట్లీస్ట్ ఒక యూట్యూబ్ వీడియో చూసినప్పుడు ఇంకో యూట్యూబ్ వీడియోలో ఇది నిజమా కాదా అని చెప్పి చెక్ చేయకపోయినా కూడా నాకు ఎన్ని కామెంట్లు పెడుతురు, అట్లా ఇట్లా దొంగ అది ఇది ఫేక్ బాబా ఇవన్నీ పెడుతురు కదా. ఇప్పుడు నేను మంత్రాలు చెప్పి ఈ మంత్రాన్ని వాళ్ళు ఏదో అనుకొని దీంతో బెనిఫిట్ ఏముంది మంత్రం అని చెప్పి, మీరు హిందువులు ఎక్కడో కాదు, యు నో మెనీ మంత్రాస్ ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నిజంగా తెలుసుకుంటే చాలా ఉన్నాయి కానీ లెట్స్ ఎండ్ అప్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే.